నాకు చేతి దగ్గర వికాసంలో రాళ్ళు వచ్చిండే 2 లక్షలు అనేది నేను బయట ఖర్చు పెట్టుకున్నా. కానీ నాకు తక్కువ కాదు. ఈ బిజినెస్ సంధ్య మేడం వల్ల నేను పున్నమ్మ మేడం దాస్తారు అనేది బిజినెస్ చెప్తుంటే నాకు బిజినెస్ మీద కాకుండా నాకు సప్లిమెంట్ ఉండే అని చెప్పారు అనమాట. ఈ సప్లిమెంట్ అంటే బయట చాలా తిన్నా కానీ ఒకసారి వాడి చూద్దామని వాడినా కానీ ఎన్నో నిద్ర లేని రాత్రులు. అంటే మా ఇంట్లో చాలా ప్రాబ్లం. మా సార్ నాకు మాకు రోజు గొడవలు అవుతుండే. నాకు హెల్త్ బాగాలేక కానీ అట్లాంటివి తట్టుకోలేక నేను చచ్చిపోవాలని కూడా అనుకున్నా ఈ బిజినెస్ రాకముందు. అట్లాంటి పరిస్థితి అనమాట. కానీ మన సప్లిమెంట్ వాడినాక నాకు రిజల్ట్ అనేది వచ్చింది. అట్లా నేను ఈ బిజినెస్ కు ఎందుకంటే మా బాబుకు పాలు కూడా లేకుండే, తల్లిపాలు అనేది లేదు. ఇట్లా మేము కట్టెల పొయ్యి మీద చాలా ప్రాబ్లమ్స్. ఎట్లా అంటే ఇప్పుడు ఈ లెవెల్ ఉన్నామంటే మేము అన్ని కష్టాలు పడ్డాం కాబట్టి ఈ లెవెల్ ఉన్నాము. బాబుకు అనేది థమ్స్అప్ రాపి నేను పెద్దగా చేస్తున్నా ఈ బిజినెస్ నుంచి. కానీ చాలా ప్రాబ్లమ్స్ చేసినాం మేము. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది లీడర్స్. ఎందుకంటే చదువు లేకపోయినా నేను ఎందుకంటే నా పిల్లలు 3 తరాలు ఎవరిని అడగకుండా నేను చచ్చిపోయినా సరే కానీ నా పిల్లలు బాగుండాలనేది బిజినెస్ లో నేను నిలబడ్డ లీడర్స్. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. నేను ఎన్ని అవమానాలు తట్టుకొని బిజినెస్ లో నిలబడ్డ 2 సంవత్సరాలు అనేది నిలబడితే నాకు